మల్లారెడ్డి కాలేజీపై కేసు, టాక్సిక్ చిత్రబృందం పైన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశృతి కారణం అంటూ అసలు నాకు అర్థం కాలే. ఆ కాలేజ్ దేనికోసం పెట్టుకుంటే అసలు ఈయన ఏం దందా ఈయనకి పెట్టుకుంటే ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లకేనా లేకపోతే ఇంకేమన్నా చదువు చెప్పనిక? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించిన టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ముచ్చట ఏంటంటే విద్యార్థులందరినీ కూడా పోగు చేసే అవకాశం ఉంటుంది అనమాట. అక్కడ ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడో మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తున్నాడో మరి నాకు అర్థం కాలేదు. కానీ అంటే ఆయన రేవంత్ రెడ్డి కేసీఆర్ని విపరీతంగా విమర్శిస్తున్నా, తిట్టినా అదే వేదిక మీద బ్రహ్మాండంగా కూర్చున్నాడు. బయటకు వచ్చి కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు. ఆయన ఇక తెలుసు కదా, ఎచ్చగుండ దగ్గర వండి పచ్చగుండ దగ్గర తినే బాపతది, పచ్చగుండ దగ్గర తింటుంది, ఎచ్చగుండ దగ్గర వంటది. సో అలాంటి బాపత ఉన్నటువంటి ఆయన ఇలా ఏ పార్టీలు ఉన్నాడు అనేది ఆయన కూడా క్లారిటీ లేదు. బీఆర్ఎస్ఏ సభ్యత్వం అయితే బీఆర్ఎస్ఏ, ఎమ్మెల్యే అన్ని బరాబరే, కానీ ఎప్పుడు ఎటుపోతాడో తెలియదు అని చెప్పేసి మొత్తం మన జనబాహుల్యంలో ఉంది, మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఈయన ఏంటంటే ఏ పార్టీలో నుండు ఏమన్నా చెయ్యి, కష్టపడి పైకి వచ్చినా ఓకే బరాబరే, ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదు, లో ప్రొఫైల్ హై థింకింగ్ అనేది మాట్లాడుతావు కదా, అది ఓకే. ఇక్కడ విద్యార్థులందరి భవిష్యత్తును పనంగా పెట్టి ఇప్పుడు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నీ స్టూడెంట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేసిర్రు, ఎంతమందికి మీరు పార్టిసిపేట్ చేయమని చెప్పారు, చెప్పకూడదు లెక్కకైతే. కాకపోతే కాలేజీలో జరుగుతున్న ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా జనాలందరూ కూడా అటెండ్ అవుతారు. మంచిగా జరిగితే ఎవరేం మాట్లాడరు, ఇట్లాంటి జరిగినప్పుడే మాట్లాడతారు. సంధ్యా థియేటర్ కాడ తొక్కిసలాటైతే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యిండు? అయితే ఇక్కడ కూడా ఈయన కాలేజీ పెట్టుకునే ఉద్దేశం ఏంది, చేస్తున్న దందా ఏంది? ఎప్పుడన్నా ఒక పేదోనికి నేను ఉచితంగా ఇచ్చిన ఇగో ఈ పలానాయనకి అని చెప్పిండా? చెప్పడు. ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తాడు, అరే పేదోనికి ఇస్తున్నా, పేదోని కోసం పెట్టిన కాలేజీలు పేదోనికే ఉపయోగపడతా ఉంది అని చెప్తాడు. ఎక్కడ ఉపయోగపడుతుందో నాకైతే తెలియదు, ఒక్కరు చెప్పలేదు నాకైతే. ఒక జర్నలిస్ట్గా నా దగ్గరికి నలుగురు వచ్చి నలుగురు అడిగిర్రు, అన్న జర మల్లారెడ్డి నాకు చెప్పే జర ఫీజు తక్కువ చేయమని, ఫీజు కట్టలేకపోతున్నాం అంటే నేనేం చెప్తా తెలుసా, ఆయన తక్కువ చేసుడు దేవుడు ఎరుగు, అడిగితే అడుగుదాం. కానీ అసలు ఆయన విడిచిపెట్టి ఇంకెక్కడైనా తక్కువ ఉన్న దగ్గర జాయిన్ చేయాలి కదా అంటే, అన్న ఫెసిలిటీస్ అట్లా ఉంటాయి, ఆయన స్టాఫ్ అట్లా ఉంటారు, ఆయన ఫ్యాకల్టీ అట్లా ఉంటుంది అని ఈ టైప్గా మాట్లాడుతూ ఉంటారు. సరే, నువ్వు ఫ్యాకల్టీ మంచిది పెట్టి మంచి జీతాలు ఇచ్చి మంచిగా పెడుతున్నావు కాబట్టి నీకు ఖర్చులు ఉంటే అది వేరే విషయం. కానీ సేవ చేస్తున్నాను కటింగ్లు ఎందుకు, ఇంకా చేసేదే లంగ పని, చేసేదే దొంగ పని, మళ్ళీ ఇవన్నీ కటింగ్లు ఎందుకు అని ఇలా కింద కావాలంటే సోషల్ మీడియాలో కామెంట్లు ఉంటే చూడు. పేరుకు నేను విద్యను అందిస్తున్నా, దేశానికి ఇంజనీర్లను డాక్టర్లను ఇస్తున్నా అని చెప్పుకుంటాడు. ఉత్తగిస్తున్నావు, ఉత్తగిమన్నారు. అసలు విద్యని వ్యాపారం చేయొద్దనేది మన చట్టాలు చెప్తాయి. అసలు వ్యాపారమే బ్రహ్మాండంగా ఉంటుంది, అసలు విద్యని వ్యాపారంగా చేయొచ్చని ప్రూవ్ చేసింది మల్లారెడ్డి. అందుకే ఇక్కడ ఇగో కన్నడ స్టార్ హీరో యష్తో పాటు చిత్ర యూనిట్ను చూసేందుకు వేలాది మంది అభిమానులు, విద్యార్థులు రారామని విద్యార్థులు కాలేజీలో జరిగే ఈవెంట్కి. అందుకే నేను చెప్పేది, వేరే దగ్గర పెట్టుకొని ఉండే వాళ్ళ విద్యార్థులే కదా ఆగం చేసింది. సో విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో స్టేజీ సమీపంలో స్పీకర్లు, ఫ్లడ్ లైట్ల కోసం ఏర్పడేసిన తాత్కాలిక పోల్పైకి పలువురు యువకులు ఎక్కడంతో అధిక బరువు కారణంగా ఆ స్ట్రక్చర్ అదుపు తప్పి ఒక్కసారి కుప్పగూలిపోయింది. అయితే స్ట్రక్చర్ కూలడానికి గమనించిన హీరో యష్ వేదికపై తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి అభిమానుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, పోల్స్పై ఉన్న ఇతరులను కిందకి దిగాలని సూచించారు. ఓకే, హీరో మంచోడు కాబట్టి చెప్పిండు. అసలు మల్లారెడ్డి అలా ఆ పనే పెట్టుకోవద్దు, గా పని ఏం అవసరము? విద్యార్థికి కాలు ఫ్రాక్చర్, ఏదైనా కాలేజ్ ఈవెంట్ అయిందంటే ఒక అర్థం ఉన్నది. కానీ కాలేజ్కి సంబంధించి మీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఫ్రెషర్స్ పార్టీ అనో, ఫ్రెషర్స్ వచ్చేటప్పుడు వెల్కమ్ పార్టీ అనో, లేకపోతే మీరు సెండ్ ఆఫ్ ఇచ్చేదో, ఇంకేవో ఒక బ్యాచ్ వెళ్ళిపోయేటప్పుడు చేసుకునే ప్రోగ్రామ్స్, వాటికి వేరు, కాలేజ్ ఈవెంట్స్ వేరు, యాన్యువల్ డేస్ వేరు. కానీ ఇక్కడ సినిమా ఫంక్షన్లను తీసుకొచ్చి ఇలా ఇరికిచ్చి చివరికి ఇలా విద్యార్థికి ఇంకేమైనా అయి ఉంటాయి. ఈ ప్రమాదంలో వనపర్తికి చెందిన బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి భానుప్రకాష్కు కాలు విరగ్గా వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి అఖిల్తో పాటు ఆటో డ్రైవర్లు సన్నీ, మార్క్, దీపక్లకు స్వల్ప గాయాలయ్యాయి. మరో విద్యార్థిని భయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి స్పృహ కోల్పోయింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని, ఈవెంట్ నిర్వహణలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్వహణ వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, అలాగే టాక్సిక్ చిత్ర యూనిట్ పైన కూడా కేసు నమోదు చేశారంటూ. కేసు నమోదు చేసుడు కాదు, ఇంకొకసారి అసలు ఈవెంట్ జరగకుండా చేయాలి. సినిమాలకు సంబంధించినవి బయట ఎక్కడైనా పెట్టుకోవాలి. ఏ ఎల్బీ స్టేడియమో, ఏ పరేడ్ గ్రౌండో, లేకపోతే ఇంకోటో ఏ గచ్చిబౌలి స్టేడియమో మాట్లాడుకొని అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలని కాలేజీలలో పెట్టి, క్యాంపస్లలో పెట్టి ఇట్లా ఆగం చేయొద్దు. నువ్వు చదువు ఎప్పియనికి పెట్టినావా, లేకపోతే సినిమాలకు తోలుమని పెట్టినావా, సినిమా ఈవెంట్లకు అటెండ్ అయ్యి ఇట్లా కాల్ చేతులు ఇరగొట్టుకోమని పెట్టినావా అని ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు.